హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్కి ఒక మంచి కెరియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎస్, కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ ఈ కెరియర్ని చూస్ చేసుకుంటే, అంటే ఈ కెరియర్లో వాళ్ళు ట్రైనింగ్ అయినా వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే పెరిగిపోతుంది అని మనం చెప్పొచ్చు. స్టార్టప్ కంపెనీస్లో స్పెషల్లీ. నా ఈ కెరియర్ ఏంటి? ఈ కెరియర్ పేరు వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ అయినా చెప్పచ్చు, వెబ్సైట్ డెవలప్మెంట్ అయినా చెప్పచ్చు. మీరు నౌకరీలో వెళ్ళి లేకపోతే లింక్డ్ఇన్ జాబ్స్లో వెళ్ళి వెతుకుతే వెబ్ డెవలపర్స్ ఇన్ హైదరాబాద్ లేకపోతే వెబ్ డెవలపర్స్ ఇన్ బెంగళూరు అని సెర్చ్ చేస్తే మీకు చాలా అంటే జాబ్ ఓపెనింగ్స్ కనిపిస్తాయి. నేను ఈ వీడియో క్రియేట్ చేసే ముందు నేను నౌకరీలో ఇంకా లింక్డ్ఇన్ జాబ్స్లో చెక్ చేసి మీకోసం ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. నౌ ఈ వెబ్ డెవలప్మెంట్, వెబ్సైట్ డెవలప్మెంట్ కెరియర్లో యాక్చువల్లీ ఏం చేస్తారు? వెబ్సైట్ అంటే ప్రతి ఒక్క బిజినెస్కి అవసరం ఉంటుంది. బిజినెస్కి ఒక ఫేస్ లాగా మనం చెప్పచ్చు. వెబ్సైట్ అంటే వెబ్సైట్లో ఒక బిజినెస్ వాళ్ళ ప్రోడక్ట్స్ అయినా వాళ్ళ సర్వీసెస్ అయినా అన్నీ మెన్షన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు అమ్మాలి కదా. సో అందుకే వాళ్ళు అన్ని డీటెయిల్స్ వెబ్సైట్లో పెడతారు. కాబట్టి ఈ కాలం అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇంత కాంపిటీషన్ ఉంది కదా, ప్రతి ఒక్క బిజినెస్కి ఒక వెబ్సైట్ ఉండాలి అని ఎక్స్పర్ట్స్ కూడా చెప్తారు. ఎస్, వెబ్సైట్ లేకపోతే మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్లో డిజిటల్లో మనం మార్కెటింగ్ ఏమైనా చేయగలుగుతామని మనం చెప్పలేం. సో అందుకే ప్రతి ఒక్క బిజినెస్కి వెబ్సైట్ అవసరం. వెబ్సైట్ అవసరం అంటే వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళ అవసరం కూడా ఉంటుంది కదా. ఎస్, అక్కడే మన వెబ్ డెవలపర్స్ రిక్వైర్మెంట్ వస్తుంది. వెబ్ డెవలపర్స్ వాళ్ళు వెబ్సైట్ని డెవలప్ చేస్తారు. ఎలా డెవలప్ చేస్తారు? కోడింగ్తోనే డెవలప్ చేస్తారా లేకపోతే నాన్ కోడింగ్ టూల్స్తోనే డెవలప్ చేస్తారా? కంప్లీట్లీ డిపెండ్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. కొన్ని కంపెనీస్లో యూఐ/యూఎక్స్ డెవలపర్స్ని హైర్ చేసుకుంటారు, వాళ్ళతోనే వెబ్సైట్ డెవలప్ చేయించుకుంటారు. కొన్ని కంపెనీస్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ని హైర్ చేసుకుంటారు, వాళ్ళతోనే వెబ్సైట్ డెవలప్ చేయించుకుంటారు. మరి చిన్న చిన్న కంపెనీస్లో అంటే స్టార్టప్ కంపెనీస్లో వాళ్ళు కొన్ని సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తారు. సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి? సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేసి కొన్ని స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు వెబ్సైట్స్ని డెవలప్ చేస్తారు. వాళ్ళు ఓన్ బిజినెస్ వెబ్సైట్ని కూడా డెవలప్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ క్లయింట్స్ వెబ్సైట్ అంటే ఫారెన్లో ఉన్న క్లయింట్స్ లేకపోతే ఇండియాలో వేరే వేరే స్టేట్స్లో ఉన్న క్లయింట్స్ది కూడా వాళ్ళు ఇది వెబ్సైట్ డెవలప్మెంట్ చేసి ఇవ్వగలుగుతారు. నా సిఎంఎస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఎంఎస్ఎస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ ప్రెస్ ఒక ఎగ్జాంపుల్, ఇంకొకటి షాపిఫై ఇంకొక ఎగ్జాంపుల్, విక్స్ సైట్, ఇట్లాంటి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సిఎంఎస్ అంటే ఏంటి ఇంకొకసారి చెప్తాను. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఒక ప్లాట్ఫామ్ అనొచ్చు, ఒక సాఫ్ట్వేర్ అనొచ్చు. ఈ సాఫ్ట్వేర్లో మనం వెబ్సైట్ డెవలప్మెంట్ చేస్తాము. ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసేటప్పుడు చాలా హెవీ తోప్ కోడింగ్ అవసరం ఉండదు డెఫినెట్లీ. అంటే చాలా చిన్నగా మీకు కొంచెం HTML ఐడియా ఉంది, కొంచెం లైట్గా కోడింగ్ ఐడియా ఉంది అంటే కూడా మీరు హ్యాపీగా ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్లో వెబ్సైట్ డెవలప్ చేసుకోవచ్చు. మీకు ఇంకొకటి తెలుసా? వర్డ్ ప్రెస్లో ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ చేయడానికి మీకు కోడింగ్ కూడా అవసరం ఉండదు. ఇది ఆల్రెడీ నేను వర్డ్ ప్రెస్లో ఒక వెబ్సైట్ ఎలా డెవలప్మెంట్ చేస్తారు ఒక 1.5 hours వీడియో, పెద్ద వీడియో క్రియేట్ చేసి పెట్టాను నా ఛానల్ పాషమ్స్ యూట్యూబ్ ఛానల్లో. నా ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి, మీకు కనిపిస్తుంది. వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్ పాషమ్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా మీకు కనిపిస్తుంది. ఆ 1.5 hour వీడియో మీరు చూసారు అనుకోండి, మీరు వర్డ్ ప్రెస్లో ఒక సింగిల్గా సెల్ఫ్గా ప్రొఫెషనల్ లుకింగ్ వెబ్సైట్ మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. ఆ వీడియో చాలామందికి హెల్ప్ అయింది. చాలామంది నాకు కాల్ చేసి చెప్తారు థ్యాంక్ యూ మేడం అని చెప్తారు. డెఫినెట్లీ మీకు వర్డ్ ప్రెస్ గురించి ఐడియా ఉంది, మీకు సెల్ఫ్గా ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ చేసుకోవాలని ఉంది, లేకపోతే వెబ్సైట్ డెవలప్మెంట్ నేర్చుకోవాలని ఉంది అంటే ఆ వీడియో డెఫినెట్లీ మీరు చూడాలి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియోది నేను లింక్ పెట్టేస్తాను. నా వెబ్ డెవలప్మెంట్ కెరియర్లో వర్డ్ ప్రెస్లో కూడా చాలామంది వెబ్సైట్ డెవలప్ చేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్ డెవలపర్స్ లాగా కూడా చాలా జాబ్స్ ఉంటాయి. కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్కి ఈ వెబ్ డెవలపర్స్ జాబ్ నేను ఎందుకు రికమెండ్ చేస్తాను అంటే దీనిలో డెఫినెట్లీ కోడింగ్ చాలా హెవీ కోడింగ్ ఏమి ఉండదు. అండ్ ఎస్, వితౌట్ కోడింగ్ కూడా మీరు వెబ్సైట్ని డెవలప్ చేసుకోవచ్చు. అట్లాంటి ఒక స్కిల్ ఇది. సో ఎస్, చిన్న కంపెనీస్, అగైన్ నేను ప్రతిసారి స్టార్టప్ కంపెనీసే చెప్తూ ఉంటాను. స్టార్టప్ కంపెనీస్లో మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకొని వెళ్తే వాళ్ళు మీకు ఎంత కెరియర్ గ్యాప్ ఉంది,
మీరు ఇంత కెరియర్ గ్యాప్ ఎందుకు వచ్చింది ఇట్లాంటి క్వశ్చన్స్ అడగరు. టెక్నికల్ రౌండ్ పెడతారు, హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, ఒక 2-3 రౌండ్స్లో వాళ్ళు చెప్పేస్తారు ఎస్ యువర్ సెలెక్టెడ్, ఎస్ యువర్ నాట్ నో యువర్ నాట్ సెలెక్టెడ్ అని చెప్పేస్తారు. సో ఎస్, స్టార్టప్ కంపెనీస్లో స్పెషల్లీ వెబ్సైట్ డిజైనింగ్ కంపెనీస్లో మీరు వెబ్ డెవలప్మెంట్ ఈ స్కిల్ నేర్చుకొని వెళ్ళగలుగుతారు. మీకు తెలుసా ఇంకొకటి, చాలా హోస్టింగ్ కంపెనీస్ ఉంటాయి. గో డాడీ పేరు విన్నారా? గో డాడీ చాలా వాళ్ళు యూట్యూబ్లో కూడా యాడ్స్ పెడతారు, ఇంకా వేరే వేరే టీవీలో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా చాలా యాడ్స్ పెడతారు. గో డాడీ, బ్లూ హోస్టింజర్ ఇట్లాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్లో కూడా వాళ్ళు డొమైన్ ఇంకా హోస్టింగ్ సేల్ చేస్తారు. డొమైన్ ఇంకా హోస్టింగ్ ఏంటి మీరు కొంచెం గూగుల్ చేస్తే, యూట్యూబ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ కంపెనీస్ గో డాడీ, బ్లూ హోస్టింజర్ ఇట్లాంటి కంపెనీస్లో కూడా వెబ్సైట్ బిల్డర్స్ అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ బిల్డర్స్లో తెలుసా మీరు, వితౌట్ కోడింగ్ కూడా మీరు హ్యాపీగా ఒక వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఉంటుంది. జస్ట్ ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీరు ఒక వెబ్సైట్ని డెవలప్ చేసుకోవచ్చు. అలా వెబ్ డెవలపర్ లాగా మీ కెరియర్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకొకటి చెప్తాను, మన చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీ ఏఐ టూల్ ఉంది కదా, చాట్ జీపీటీలో కూడా మీరు అట్లాంటి ప్రాంప్ట్ ఇస్తే, ప్రాంప్ట్ అంటే అట్లాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తే, నాకు ఒక క్రియేట్ 1 HTML వెబ్సైట్ ఫర్ మీ, అట్లా మీరు ఒక ప్రాంప్ట్, ఒక ఆర్డర్, ఒక ఏమంటారు ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాట్ జీపీటీ కూడా మీకు ఒక HTML కోడ్ రాసేస్తుంది. మీరు చాలా హార్డ్ వర్క్ చేసే అవసరం ఉండదు. ఏఐ టూల్స్ వచ్చేసింది కాబట్టి ఆ ఏఐ టూల్స్ని యూజ్ చేసి కూడా మనం ఒక వెబ్సైట్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వీడియో క్రియేట్ చేసే ముందు నేను pashamtechnologies.com నా ఓన్ వెబ్సైట్, pashamtechnologies.comది నేను చాట్ జీపీటీలో క్రియేట్ చేసిన వెబ్సైట్ కోడ్ దానిలో అప్లోడ్ చేస్తే ఒక నీట్గా సింపుల్గా ఒక పేజ్ నాకు క్రియేట్ చేసి ఇచ్చింది. మీకు లైవ్లో అది కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, లేకపోతే ఇక్కడ పెడతాను చూడండి. పాషం టెక్నాలజీస్ అని టైప్ చేయండి, ఆ వెబ్సైట్లో వెళ్ళి చూడండి. ఆ పేజ్ క్రియేట్ చేసిన పేజ్ అది నేను చాట్ జీపీటీలోనే 2 minutesలో చేశాను. ఓన్లీ 2 minutesలో ఆ పేజ్ రెడీ చేసి అప్లోడ్ చేసేసాను, వచ్చేసింది. సో ఎస్, చాట్ జీపీటీని యూజ్ చేసి కూడా మనం వెబ్ డెవలపర్ లాగా మనం ఒక స్కిల్ని నేర్చుకోవచ్చు. స్కిల్ నేర్చుకోండి, ఇంకా వెబ్ డెవలపర్ లాగా మీ కెరియర్ స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ ఇది కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్కి చాలా సూటబుల్ ఉంటుంది. కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ మీరు డేటా సైన్స్ పెద్ద కోర్సెస్ గురించి ఆలోచించే ముందు ఇట్లాంటి చిన్న కోర్సెస్ కూడా ఆలోచించవచ్చు కదా. మీరు స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్లోనే ఫుల్ తోప్ కెరియర్స్ని పట్టుకొని హైఫై శాలరీతోని స్టార్ట్ చేయడం అట్లా అవసరం లేదు. జస్ట్ చిన్నగా ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అవ్వడం, అది మీ ఫస్ట్ ఇంటెన్షన్ ఉండాలి, ఆబ్జెక్టివ్ గోల్ ఉండాలి. ఒక 6 months 1 year తర్వాత అప్పుడు మీరు పెద్ద కంపెనీస్లో ట్రై చేసుకోవచ్చు కదా. సో ఎస్, చిన్న కంపెనీస్లో మీరు జాబ్ చేయాలి కదా, ఇట్లాంటి సింపుల్ చిన్న కెరియర్స్తోనే మీరు మీ కెరియర్ స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వెబ్ డెవలప్మెంట్లోనే ఉండండి అని నేను ఎప్పుడు కూడా చెప్పను. డెఫినెట్లీ మనం అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి. ఫస్ట్ వెబ్ డెవలపర్ లాగా మీ కెరియర్ స్టార్ట్ చేయండి. 1 year తర్వాత కొంచెం వెబ్ డెవలప్మెంట్ ఎలా చేస్తారో ఐడియా వచ్చేస్తుంది. డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, షాపిఫై అంటే ఏంటి, వర్డ్ప్రెస్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. 1 year తర్వాత మీరు UI UX డెవలపర్ లేకపోతే ఫుల్ స్టాక్ డెవలపర్ సైడ్ వెళ్ళొచ్చు. ఇంకొక 1 year 2 years తర్వాత అప్పుడు మీరు పెద్ద కోర్సెస్, ఎగ్జాంపుల్ జావా లేకపోతే సమ్ కోడింగ్, ఫ్లటర్ ఇట్లాంటి, జావా స్క్రిప్ట్ ఇట్లాంటి పెద్ద కోర్సెస్ నేర్చుకుని అప్పుడు మీరు మీ కెరియర్ని అట్ సైడ్ మోల్డ్ చేయొచ్చు. సో ఎస్, స్టార్ట్ స్మాల్ అండ్ డ్రీమ్ బిగ్. మీరు 2 years మీరు డెఫినెట్లీ ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఒక మంచి బ్యాకప్ ప్లాన్ ఉండాలి అని చెప్తాను. సో ఎస్, వెబ్ డెవలపర్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎస్ మేడం, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెబ్ డెవలపర్ కోర్స్. అండ్ సపోజ్ వీడియో మీకు నచ్చింది, నా థింకింగ్ ప్రాసెస్ మీకు నచ్చుతుంది అంటే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తోని వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తే ఎవరో ఒకరు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది వెబ్ డెవలపర్ కోర్స్ అంటే ఏంటి. వెబ్ డెవలప్మెంట్లో కూడా వెబ్ డెవలపర్ లాగా కూడా మన కెరియర్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు అని చాలామందికి అవేర్నెస్ లేదు. మీరు లైక్ చేస్తే, షేర్ చేస్తే ఇది చాలామందికి అవేర్నెస్ పెరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను మీకు రిప్లై చేసేట్లాగా. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.